హాయ్ అండి, నమస్కారం. నేను మీ సిరివెన్నెల ఛానల్ని. ఈరోజు సింపుల్గా ఈజీగా సోయా మంచూరియన్ను ఎలా చేద్దామో చూద్దాము. ఇది పిల్లలకు చాలా ఇష్టమైన తినే ఫుడ్ కదండి. శాకాహారులకు ప్రోటీన్ అందించే అద్భుతమైన ఆహారం సోయా చంక్స్ అండి. ఇప్పుడు మనం సోయా మంచూరిని ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా వేడి నీటిలో సోయా చంక్స్ని 15 నిమిషాలు నానబెట్టి 2-3 నిమిషాలు ఉడికించి 17 నిమిషాలు నానబెట్టి తర్వాత నీటినంతా తీసేసి తర్వాత అందులోకి మళ్ళీ చన్నీళ్ళు వేసి కొద్దిగా మొత్తం నీటినంతా తీసి పక్కకు మనం ఉంచుకోవాలి. ఒక గిన్నెలో ఉంచుకొని అందులో పసుపు, కొంచెం కారపొడి, ఉప్పు అన్నీ వేసి కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి బియ్యం పిండి కూడా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. మనం పకోడా పిండిలాగా ఎలా కలుపుకుంటామో అలాగా కలిపి పెట్టుకోవాలి. తరువాత ఇంకొక కడాయిలో ఆయిల్ వేడి చేసి అందులోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న సోయాని ఒక వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. అందులోకి సాల్ట్, చిల్లీ పౌడర్, సాస్, టమోటా సాస్ అన్నీ వేసి ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు, తరువాత మనము ఫ్రై చేసుకున్న సోయాని వేసి మిక్స్ చేసి బాగా కలిపి పెట్టుకోవాలి. అయినంత సిమ్ములో మనము ఉడికించుకోవాలి. తరువాత కొత్తిమీర సన్నగా కట్ చేసి దానిపైన వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా రెడీ అయింది. సర్వ్ చేయండి ప్లేట్లోకి. చూడండి, వేడివేడిగా ఇంట్లోనే మనము సులువుగా చేసుకోవచ్చు సోయా చంక్స్ని. సోయా మంచూరియన్, క్విక్ అండ్ ఈజీ స్టార్టర్. థ్యాంక్ యూ.